ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. మీరు నిన్న రాత్రి కన్నీళ్లతో పడుకున్నారా? ఈ లోకములో నన్నాదరించే దిక్కు ఎవరు లేరని ఒంటరితనముతో కుమిలిపోతున్నారా? మీ హృదయ వేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లుతున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. సరిగ్గా ఈ క్షణమే విశ్వాన్ని సృష్టించిన దేవుడు మీ హృదయంలోనికి, మీ గృహంలోనికి నడిచి వస్తున్నారు. ఆయన మీ కన్నీళ్లను తుడవబోతున్నారు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఈ పవిత్రమైన ఉదయకాల శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. ఎందుకంటే లోకమంతా మిమ్మల్ని విస్మరించిన పరలోకపు తండ్రి మిమ్మల్ని తన హృదయానికి హత్తుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని, మీ గుండె భారమంతా తీసివేయాలని ఆశపడుతున్నారు. ప్రసంగంలోకి వెళ్లే ముందు మనమందరము కలిసి పూర్తి విశ్వాసముతో దేవుని శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఈ 3 దిన ప్రకటనలను ప్రకటిద్దాం. నా వెనక ఈ వాక్యము వినుచున్న మీరు కూడా పూర్తి నమ్మకముతో గట్టిగా చెప్పండి. ఈరోజు నా పరలోకపు తండ్రి నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఈరోజు నా చుట్టూ ఉన్న ఏ ప్రతికూల పరిస్థితికి నేను భయపడను. ఈరోజు దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలు నాపై కుమ్మరించబడుతున్నాయి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాగ్దానాల ద్వారా బలపడటానికి, మన ఈ ఆత్మీయ ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన కళ్ళు మూసుకొని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మన హృదయాలను తిప్పుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిని వెతుకుతూ వచ్చిన నీ బిడ్డలను దీవించండి. ఈ సందేశము ద్వారా వారి హృదయాలను మీరు తాకండి తండ్రి. అయా, వాక్యాన్ని అందించనున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మన కొరకు సిద్ధము చేయబడిన దేవుని శక్తివంతమైన వాగ్దానం మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటలను స్వయముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తన నోటి ద్వారా పలికారు. ఆయన ఈ మాటలను తన ప్రియ శిష్యులకు మరియు ఆయనను అనుసరిస్తున్న సామాన్య ప్రజలకు చెప్పారు. ఆ సమయంలో శిష్యులు భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. యేసు తమను లోకములోనికి పంపిస్తున్నప్పుడు శత్రువులు ఎదురవుతారని, నిందలు వస్తాయని, ఆకలి, దరిద్రము చుట్టుముడతాయని వారు భయపడ్డారు. ఆ కారు చీకటి లాంటి భయాల మధ్య యేసు క్రీస్తు ఈ వెలుగు లాంటి వాగ్దానాన్ని వారి హృదయాలలో నింపారు. ఈ వాగ్దానము వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మాన్ని మనము గ్రహించాలి. ఆ రోజుల్లో పిచ్చుకలు చాలా చౌకగా లభించేవి. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మేవారు. అంటే ఒక పిచ్చుక విలువ లోకములో దాదాపు శూన్యము. కాని యేసు క్రీస్తు ప్రభువు ఏమని సెలవిస్తున్నారు అనంటే, అంత విలువలేని ఆ చిన్న పిచ్చుక కూడా పరలోకపు తండ్రి అనుమతి లేనిదే నిలబడదు. అలాంటప్పుడు ఆయన స్వరూపంలో సృష్టించబడిన మీరు, ఆయన రక్తము చిందించి కొనుక్కున్న మీరు ఆయనకెంత విలువైనవారు. ప్రియులారా, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయము, మీరు పడే ప్రతి కష్టము ఆయనకు తెలుసు. ఈ వాగ్దానం యొక్క అసలు ఉద్దేశము ఏమిటంటే, లోకము మిమ్మల్ని తక్కువ చేసి చూసిన మీ పరలోకపు తండ్రి దృష్టిలో మీరత్యంత శ్రేష్టమైన వారు
అని గుర్తించడమే. ప్రియులారా, లోకము మిమ్మల్ని పక్కన పెట్టినా ఆయన మిమ్మల్ని తన హృదయంపై చెక్కుకున్నారు. మీ రేపు మీ నిన్నటి కంటే గొప్పగా ఉంటుందని మీరు నమ్మాలి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. బహుశా మీరు ఉద్యోగములో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండవచ్చు. రేపు నా ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియదు అనే భయముతో జీవిస్తున్నారా? వ్యాపారంలో నష్టాలు వచ్చి, అప్పుల భారము పెరిగిపోయి, అప్పుల వారు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంటే, ఆ అవమానాన్ని తట్టుకోలేక లోలోపల కుమిలిపోతున్నారా? కుటుంబంలో ఎప్పుడూ కలహాలు, ప్రశాంతత లేని రాత్రులు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయా? వైద్యులు మీ చేతుల్లో రిపోర్టులు పెట్టి దీనికి స్వస్థత లేదు అని వారు చెప్పినప్పుడు మీ గుండె ఆగిపోయినంత పనైందా? భవిష్యత్తు శూన్యముగా కనిపిస్తూ నా జీవితం ఇంతేనా అని నిరాశలో మునిగిపోయారా? అయితే ఈ నూతన ఉదయాన్ని దేవుని వాగ్దానము అయితే ఈ నూతన ఉదయకాల సమయము దేవుని వాగ్దానము మీ తలుపును తడుతుంది. మీరెదుర్కొంటున్న ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. మొదటిగా మీ అప్పుల భారాన్ని చూసి కృంగిపోకండి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మీ అవసరాలను తీర్చడానికి సమర్థుడు. మీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నుంచే ఆయన ఒక కొత్త మార్గాన్ని తెరవబోతున్నారు. రెండవదిగా మీ అనారోగ్యాన్ని చూసి భయపడకండి. యేసు క్రీస్తైతే నాడు కుష్ఠరోగులను, గుడ్డివారిని బాగుచేశారో అదే యేసు క్రీస్తు ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ శరీరంలోని ప్రతి బలహీనతను తొలగించి దైవిక స్వస్థతను మీకివ్వబోతున్నాడు. మూడవదిగా మీ కుటుంబ కలహాల విషయంలో నిరాశ చెందకండి. విరిగిపోయిన మీ బంధాలను ఆయన తన ప్రేమతో అతికించబోతున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ భయాన్ని వీడి దేవునిపై పరిపూర్ణ విశ్వాసముంచడం. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. దేవుని ఆలస్యము అనేది ఎప్పటికీ తిరస్కారము కాదు. మీకోసము దేవుడు తెర వెనుక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. దేవుడు మూసిన ప్రతి తలుపు వెనుక కూడా అంతకంటే ఒక శ్రేష్టమైన, అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధము చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, లోకపు బెదిరింపులకు, సాతాను తలంపులకు భయపడకండి. మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీ పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మీకున్న తక్కువ ఆత్మవిశ్వాసాన్ని తీసివేసి, నేను దేవుని బిడ్డను, లోకాన్ని జయించిన యేసు నాలో ఉన్నాడు అనే ధైర్యముతో ఈరోజు మీ అడుగును ధైర్యంగా ముందుకు వేయండి. మీరు కన్నీరు పెట్టుకున్న ప్రతి రాత్రిని ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో అద్భుతాలకు ప్రారంభము కాబోతుంది. దేవుని సమయము నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనదే. నేను మీకొక నిజమైన సాక్ష్యాన్ని, ఒక సాధారణ వ్యక్తి జీవిత కథను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అతని పేరు జీవన్. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంతో కష్టపడి ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో చేరుకున్నాడు. తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో ఎంతో సంతోషముగా జీవిస్తున్న సమయంలో హఠాత్తుగా కరోనా లాక్డౌన్ వచ్చింది. కంపెనీ నష్టాల్లో పడటముతో జీవన్కు ఉన్న ఉద్యోగము ఊడిపోయింది. చేతిలో ₹1 లేదు. అప్పటికే ఇల్లు కట్టుకోవడానికి చేసిన అప్పుల భారము కొండలా పేరుకుపోయింది. ప్రతిరోజు అప్పులవారు ఫోన్లు చేసి వేధించడం ప్రారంభించారు. ఆ అవమానాన్ని భరించలేక, పిల్లల పాఠశాల ఫీజులు కట్టలేక జీవన్ మానసిక క్షోభను అనుభవించాడు. పరిస్థితి అంతటితో ఆగలేదు. మానసిక ఒత్తిడి కారణముగా జీవన్ భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చేరితే వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. ఆ రాత్రి జీవన్ తన గదిలో ఒంటరిగా కూర్చొని దేవుని వైపు చూసి బోరున ఏడ్చాడు. నా జీవితము ముగిసిపోయింది.
నేను నా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నాను. మేమందరము కలిసి ఆత్మహత్య చేసుకోవడము తప్ప వేరే మార్గము లేదు అని నిర్ణయించుకున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా! సరిగ్గా అదే సమయంలో ఒక ఉదయాన్నే ఆయన సెల్ ఫోన్‌లో ఈరోజు వాగ్దాన సందేశము అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడే ఆ రోజు దేవుని వాక్యము, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చెక్కల కంటే శ్రేష్ఠులు అన్న మాట వినబడింది. ఆ మాట జీవన్ హృదయాన్ని బలముగా తాకింది. అవును కదా! దేవుడు నన్ను ఇంతవరకు నడిపించాడు కదా! ఆయన నన్ను వదిలేస్తాడా అని ఆ క్షణమే మోకాల్లోని కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరముగా మరుసటి రోజు నుండే దేవుడు తన అద్భుతాలను ప్రారంభించాడు. జీవన్ పాత స్నేహితుడు తనకు ఫోన్ చేసి ఒక పెద్ద కంపెనీలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. అంతేకాదు, ఇంటి నిర్మాణ ఖర్చుల కోసము కొందరు బంధువులు తాముగా ముందుకు వచ్చి సహాయం చేశారు. కొద్ది నెలల్లోనే జీవనప్పులన్నీ తీరిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జీవన్ జీవితాన్ని మార్చిన అదే దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చబోతున్నారు. మీరు వదిలేసిన దేవుడు మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు. ఆయన మీ భారాన్ని మోయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సందేశము ఇక్కడితో ముగిసిపోలేదు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి ఇది ఆరంభం. లోకము మిమ్మల్ని తక్కువగా చేసి చూసినా, మీ పరలోకపు తండ్రి దృష్టిలో మీరు మాత్రము అత్యంత శ్రేష్టమైన వారు, అమూల్యమైన వారు. ఈరోజు మీరు మీ గది నుండి బయట అడుగుపెట్టేటప్పుడు భయముతో కాదు, నిరాశతో కాదు, ఆ దేవుని సర్వశక్తితో, నూతన బలముతో, జయ జీవితముతో ముందుకు నడవబోతున్నారు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదముగా నిలబెట్టబోతున్నారు. ఇప్పుడు నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అయ్యా, నేను దేవునికి దూరముగా జీవిస్తున్నాను, నా పాప భారముతో, నా బలహీనతలతో కుమిలిపోతున్నాను, ఈరోజే నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకోవాలని ఆశపడుతున్నాను అని అనుకుంటున్నారా? అయితే సరిగ్గా ఈ క్షణమే మీ హృదయ తలుపులను తెరవండి. యేసయ్య మీ కొరకే తన చేతులు చాచి వేచి ఉన్నారు. మీ గత జీవితము ఎలాంటిదైనా సరే, ఆయన మిమ్మల్ని క్షమించడానికి, మీ జీవితాన్ని పునరుద్ధరించడానికి సిద్ధముగా ఉన్నారు. మీ పాపాలను ఒప్పుకుంటూ, యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నన్ను నూతన సృష్టిగా మార్చండి అనిప్పుడే మీ హృదయంలో ప్రార్థించండి. ఆయన మీ జీవితాన్ని అద్భుతముగా మార్చబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు పరలోకపు తండ్రి వైపుకెత్తి ఈ చివరి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. అత్యంత ప్రేమాస్వరూపివైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు నేను ప్రవచనాత్మకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి ఒక్కరిపై నీ కృపాహస్తాన్ని ఉంచండి. కుటుంబాలలో ఉన్న కలహాలను, సమాధానము లేని లేమిని యేసు నామములో ఇప్పుడే తొలగించండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు, పిల్లల మధ్య సమాధానాన్ని కలగజేయండి. చిన్నపిల్లలను, విద్యార్థులను నీ జ్ఞానముతో నింపండి. ముఖ్యంగా విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, అక్కడ ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలను పోషించడానికి ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉంటున్న నీ బిడ్డలకు దైవిక రక్షణను అనుగ్రహించండి. వారి చుట్టూ నీ దూతల కావలి ఉంచండి. అయ్యా, ఉద్యోగస్తులకు వారి పని స్థలాలలో నెమ్మదినివ్వండి. నిరుద్యోగులుగా ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయి విసిగిపోయిన నీ బిడ్డలకు ఈరోజే ఒక నూతనమైన ఉద్యోగ ద్వారాన్ని తెరువమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. కష్టపడి పనిచేసే మా రైతు బిడ్డలను దీవించండి. పంటలకు మంచి ధరను, వర్షాలను అనుగ్రహించండి. దేశ సరిహద్దుల్లో మమ్మల్ని కాపాడుతున్న సైనికులకు తోడయుండండి. అయ్యా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల వ్యాపారాలను ఆశీర్వదించండి. వృద్ధులకు కావలసిన ఆరోగ్యాన్ని, ఆదరణను దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు,
గుండె జబ్బులతో మంచాన పడి మరణ పడకపై ఉన్న ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంతో తాకండి. మీ పరిశుద్ధ నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. విరిగిపోయిన హృదయాలను తిరిగి కట్టండి తండ్రి. అప్పుల భారముతో, అవమానాలతో తలదించుకున్న ప్రతి బిడ్డ అప్పుల నుండి విముక్తిని పొంది తలపైకెత్తుకునేలా ఆర్థిక అభివృద్ధిని దయచేయండి. ప్రపంచవ్యాప్తముగా శాంతిని కలుగజేయండి. ఈరోజు వివాహ వార్షికోత్సవాలు మరియు జన్మదినాలు జరుపుకుంటున్న నీ బిడ్డలను నూతన ఆశీర్వాదాలతో నింపండి. నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులు కామెంట్ బాక్సులో పెట్టిన ప్రతి ప్రార్థన అభ్యర్థనను, వాట్సాప్ ద్వారా నాకు తెలియజేసిన ప్రతి అభ్యర్థనను, వారి అంతరంగిక అక్కర్లను నువ్వెరిగి ఉన్న దేవుడవు. అయ్యా, ప్రతి ఒక్కరి అవసరాన్ని మీ మహిమలో తీర్చండి. ప్రభువా, ఈరోజు వారు వెళ్ళే ప్రతి మార్గములో దైవిక ప్రయాణ రక్షణను అనుగ్రహించండి. శత్రువుల తంత్రాల నుండి, ప్రమాదాల నుండి, సాతాను క్రియల నుండి నీ బిడ్డలను విడిపించండి. ఈరోజు ప్రతి బిడ్డ చేసే ప్రతి ప్రయత్నంలో వీరెదుర్కొనే ప్రతి ఆటంకాన్ని యేసు నామములో, యేసు రక్తముతో ఇప్పుడే తొలగిస్తున్నాను. దైవిక అవకాశాలు వీరి జీవితంలోనికి ప్రవహించునుగాక. నీ కృప, నీ జ్ఞానము వీరిని నడిపించాలని యేసు క్రీస్తు మహాశక్తిగల నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, నిరాశతో కాదు, ఆ దేవుని సర్వశక్తితో, నూతన బలముతో, జయ జీవితముతో ముందుకు నడవబోతున్నారు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఒక గొప్ప సాక్ష్యముగా నిలబెట్టబోతున్నారు. ఈ అద్భుతమైన ఉదయకాల సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే, మీ విశ్వాసాన్ని బలపరిచినట్టయితే, ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. మీ హృదయపూర్వకమైన సాక్ష్యముగా కామెంట్ బాక్సులో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుడు మీతో మాట్లాడారని మీరు నమ్మితే, నిరాశలో ఉన్న మీ స్నేహితులకు గాని, బంధువులకు గాని, కనీసము 3 వ్యక్తులకు ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్‌లో కూడా పెట్టుకోండి. వారి ఆశీర్వాదానికి మీరు కారణమవ్వండి. మన ఆధ్యాత్మిక కుటుంబములో భాగమవ్వడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ వ్యక్తిగత ప్రార్థన అభ్యర్థనలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కు సందేశము ద్వారా తెలియజేయండి. లేదా ఫోన్ ద్వారానైనా తెలియజేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. రేపటి రోజున మనం మరింత శక్తివంతమైన మన ఆత్మీయ జీవితాన్ని తలక్రిందులు చేసే ఒక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం నుండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనే శ్రేష్టమైన వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. రేపటి ఉదయకాల సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు దేవుని మహాకృప, సమాధానము మీ అందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.